హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్టేట్ ఇష్యూస్, వార్తల్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనము కరెంట్ అఫైర్స్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యమైన దినసరి న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం పేపర్ కట్టింగ్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. కంప్లీట్గా మీకు ఎలాంటి న్యూస్ పేపర్ చదవాల్సిన పని లేకుండా ముఖ్యమైన కంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా కరెంట్ అఫైర్స్ కనుక ఈ మన క్లాస్లో మిస్ అయితే నెక్స్ట్ క్లాసెస్లో వీటిని కవర్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. మ్యాక్సిమం మిస్ కాకుండా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దండి. కేంద్ర ప్రభుత్వ అప్పులు రూపాయలు 155 లక్షల కోట్లండి. సో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది వెల్లడించడం జరిగిందండి. చూడండి, కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చ్ నాటికి 155.8 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించాడు. చూడండి, ఇది జీడిపిలో ఎంత శాతానికి సమానము అంటే చూడండి, జీడిపిలో 57.33కి సమానం అండి. ఒక జీడిపిలోనే మన జీడిపిలో 57.383% ఇది సమానమని కేంద్ర మంత్రి తెలపడం జరిగింది. చూడండి, ఇందులో విదేశీ అప్పు తాజా మారక ద్రవ్య విలువ ప్రకారము చూడండి, విదేశీ అప్పు దాదాపు 7 లక్షల కోట్లు. ఇది జీడిపిలో 2.6. చూడండి, విదేశీ అప్పు అండి, అంటే ఇతర దేశాల దగ్గర భారతదేశము ఉన్న అప్పు 7 లక్షల కోట్ల అప్పు ఉందండి భారతదేశానికి ప్రజెంట్. ఇది జీడిపిలో ఎంత శాతానికి సమానం అంటే 2.6% సమానం. ఓకేనా? సో ఇది లోక్సభలో బరాసా నేత అంటే భారత రాష్ట్ర సమితి నేత నామా నాగేశ్వరరావు అడిగిన క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. చూడండి, మొత్తం రుణాల్లో విదేశీ అప్పు అంటే మన భారతదేశానికి ఉన్న మొత్తం అంటే గవర్నమెంట్కి ఉన్న మొత్తం అప్పులో 4.5% ఇది విదేశీ అప్పులండి. అంటే ఇతర దేశాల నుంచి భారతదేశం తెచ్చుకున్న అప్పు శాతం 4.5. ఓకే, అది జీడిపిలో ఎంత శాతానికి సమానం అంటే 2.6%కి సమానం. సో ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినాం విదేశీయాల నుంచి అంటే 7 లక్షల కోట్లు అండి. ఓవరాల్గా భారతదేశానికి మన దేశంలో ఉన్న ప్రజెంట్ అప్పు ఎంత అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 155.8 లక్షల కోట్లు అప్పు ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, నేడు ప్రపంచ అటవీ దినోత్సవం అండి. జనరల్ ప్రపంచ అటవీ అంటే వరల్డ్ ఫారెస్ట్ డే. ఓకేనా? ఫారెస్ట్ డే అనేది ఎప్పుడు అంటే మార్చ్ 21 అండి. ఓకేనా? ఫారెస్ట్ డేకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఇది చూడండి, అంటే మార్చ్ 21 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ అటవీ దినోత్సవం అండి. ఓకేనా? అటవీ దినోత్సవం భూగోళంపై అరణ్యాల ప్రాధాన్యం, వాటి సంరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏటా అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు. ఓకేనా? ఇది థీమ్ అండి. ఓకేనా? ఇది 2023 థీమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు అనేది థీమ్ అండి. ఓకేనా? సో ఫారెస్ట్ ఈజ్ ఫర్ వెల్త్ అండి. అంటే ఇది జనరల్గా మనము చూడండి, అటవీ దినోత్సవం అయినా ఏదైనా కానీ జనరల్గా మనం ఏం చేయాలి అంటే ఇంగ్లీష్లో థీమ్ చూసే ప్రయత్నం అయితే చేయాలండి. ఇంగ్లీష్లో థీమ్ ఉంటే మనకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? ఇంగ్లీష్లో థీమ్ చూసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, చూడండి, థీమ్ అనేది తీసుకుంటే ఫారెస్ట్ ఫర్ హెల్త్ ఇది థీమ్ అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫారెస్ట్ ఫర్ హెల్త్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడండి. సో ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుతాము అంటే మార్చ్ 21 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 2025 నాటికి క్షయలేని తెలంగాణ. సో తెలంగాణ స్టేట్ సంబంధించి ఇక్కడ చూడండి 2025 నాటికి క్షయలేని రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరం నాటి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ రూపొందించింది. చూడండి, 2022లో చేపట్టిన కార్యక్రమంలో 90% లక్ష్యం సాధించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ రాష్ట్రం అనేది టార్గెట్ ఇయర్ ఏంటంటే క్షయలేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము 2025 ఇయర్ని ఇక్కడ అచీవ్ చేయడానికి టార్గెట్ ఇయర్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేది టీబీ ముక్త్ భారత్ అనే స్కీమ్ను కూడా తీసుకొని రావడం జరిగిందండి. టీబీ ముక్త్ భారత్. ఓకేనా? టీబీ ముక్త్ భారత్. ఈ టీబీ ముక్త్ భారత్ అనేది టార్గెట్ ఇయర్ ఎప్పుడంటే 2025 అండి. ఓకేనా? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంటే
టీబీ ముక్త భారత్ స్కీమ్ ద్వారా 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో క్షయవ్యాధి లేకుండా చూడడం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. టార్గెట్ ఇయర్ తెలంగాణ స్టేట్ 2025 అండి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2025 అండి. సో టీబీ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే టీబీ ఓకే మైకోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అండి. ఓకేనా, మైకోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్. ఓకేనా, మైకోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా టీబీ వ్యాధి రావడం జరుగుతుందండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, మహిళలకు ప్రతి నెల ₹1000 పంపిణీ తమిళనాడు బడ్జెట్లో కీలక ప్రకటన. చూడండి తెలంగాణ ఇక్కడ చూడండి తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ సోమవారం అంటే వాళ్ళ బడ్జెట్ సంబంధించండి. సో ఇక్కడ ఈ బడ్జెట్ ఏమీ అడగకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ రాష్ట్రం, చూడండి ఏ రాష్ట్రం అనేది మహిళలకు ప్రతి నెల ₹1000 పంపిణీ చేస్తుందని అడిగే అవకాశం ఉంటుందండి. మరి ఎన్నికల హామీ అంటే జనరల్గా తమిళనాడు ఎన్నికల హామీలో డిఎంకే పార్టీ అంటే ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల ₹1000 చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు. ఓకేనా, అంటే ఇది April 1 నుంచి అమల్లోకి వస్తుందండి. ఓకేనా, సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల ఇంటి ఖర్చులకు భాగంగా ₹1000 పంపిణీ చేస్తుంది అంటే చూడండి ₹1000 పంపిణీ చేస్తుంది అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ భారత్కు బంగ్లా రేవులు. చూడండి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య 4096 కిలోమీటర్స్ ఇక్కడ భూ సరిహద్దు ఉంటుందండి. భారతదేశం హైయెస్ట్ బంగ్లాదేశ్తో భూ సరిహద్దు ఉంటుంది. మొత్తం 7 చూడండి మొత్తం ఇండియా 4096 అండి. మొత్తం ఇండియా ఇక్కడ భారతదేశం అనేది 7 దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంటుందండి. 7 దేశాలతో భూ సరిహద్దు ఉంటుందండి. అదేవిధంగా 16 రాష్ట్రాలు అదేవిధంగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలతో అంటే చూడండి 16 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్. ఓకేనా, యూనియన్ టెరిటరీస్తో సరిహద్దు కలిగి ఉన్నాయండి. దానికి సంబంధించి చూడండి బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ సిల్హేట్ ఓడరేవులను భారత్కు అవసరమైతే వినియోగించుకోవచ్చని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రతిపాదించారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి చటోగ్రామ్ రేవు భారత ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలో ఉంటుంది కాబట్టి అది ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది. తమ రేవుల ద్వారా 2 దేశాల ప్రజల మధ్య సంబంధాలు వర్ధిల్లుతాయని 2 దేశాల మధ్య రవాణా అనుసంధానం పెరుగుతుందని హసీనా అన్నారు. ఇండియా ఫౌండేషన్ చెందిన రామ్ మాధవ్ ఆదివారం ఇక్కడ హసీనాతో ఆమె అధికార నివాసం ఘనభవన్లో చూడండి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక భవనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడండి ఘనభవన్. ఓకేనా, ఘనభవన్ అనేది బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసం అండి. ఈ సమావేశం నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. హసీనా నాయకత్వంలో బంగ్లా ఆర్థికంగా సామాజికంగా పురోగమించిందంటూ రామ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, చటోగ్రామ్ అదేవిధంగా సిల్హేట్ అనే ఓడరేవులను భారతదేశం ఉపయోగించుకోవచ్చని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా తెలిపారు. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం పేరు ఘనభవన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే జి కిషన్ రెడ్డి అండి. ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాతావరణ మార్పులపై సమయం మించిపోతుందని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చూడండి 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్య సాధనకు సత్వర చర్యలు అవసరమండి. 1.5 డిగ్రీల సెల్సియస్కు చూడండి ఐపీసీసీ అండి, ఇక్కడ ఐపీసీసీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండి. ఓకేనా, ఐపీసీసీకి సంబంధించి ఒక రిపోర్టు ఇక్కడ ఐపీసీసీ ఒక హెచ్చరిక అని ఒక మెయిన్ హెడ్డింగ్గా రావడం జరిగింది. చూడండి పారిశ్రామికకు ముందు నాటితో పోలిస్తే భూ తాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస అంటే యుఎన్ఓ కమిటీ అనేది ఐపీసీసీ ఓకే హెచ్చరించింది. అయితే ఈ దశాబ్దంలో శరవేగంగా చేపట్టే ఉపశమన చర్యల్లో ఈ రిపోర్ట్ పరిస్థితి నివారించవచ్చని తాజా సింథసిస్ రిపోర్ట్లో 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లో గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపు వేగంగా నిరంతరంగా సాగాలని తేల్చి తెప్పింది. చూడండి ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఐపీసీసీ అనేది జనరల్గా అన్ని దేశాలు కూడా
ఈ శతాబ్దం ఎండింగ్ నాటికి అంటే చూడండి, ఈ శతాబ్దం ఎండింగ్ నాటికి అంటే 2100 సంవత్సరం లోపు పారిశ్రామిక శతాబ్దం ఏదైతే ఉందో దానికంటే ముందు ఇప్పుడున్న టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఓకేనా, 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి పెరగకుండా, అంతకంటే ఎక్కువ పెరగకుండా అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏ దేశాలు కూడా అచీవ్ చేయలేదని ఇక్కడ ఐపీసీసీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చూడండి ఇది ఒక టైం బాంబు లాంటిది, సమయం మించిపోతుంది. వాతావరణ కార్యాచరణలో పెద్ద ముందడుగు వేస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని సాధించవచ్చు అని పేర్కొన్నారు. ధనిక దేశాలు 2040 నాటికి నెట్ జీరో ఉద్గార స్థాయిని సాధించాలని, వర్ధమాన దేశాలు 2050 నాటికి. చూడండి, భారతదేశంలో నెట్ జీరో ఇయర్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఏ ఇయర్ నిర్ణయించుకోవడం జరిగిందంటే 2070 అండి. భారతదేశం నెట్ జీరోగా 2070 ఇయర్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చండి. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇంపార్టెంట్. 1.5 డిగ్రీల లక్ష్యాన్ని సాధించాలంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించాలి. ఇప్పుడున్న కార్బన్ ఎమిషన్స్లో 50% తగ్గించాలి. నెక్స్ట్, జనంలోకి G20 సన్నాహక సదస్సుల లక్ష్యాలు అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది పేపర్లో. చూద్దాం. G20 సన్నాహక సదస్సులు జనం భాగస్వామ్య కార్యక్రమాలకు విశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 28, 29 తేదీల్లో సదస్సులకు 45 దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సదస్సుల లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్లేందుకు మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చూడండి, ఉదయం 5:30 యోగా ఫర్ ఆల్ పేరుతో బుడా జీవీఎంసీ సెంట్రల్ పార్క్లో యోగా తరగతులు నిర్వహించున్నారు. ఇదంతా కాకుండా గుర్తుపెట్టుకోండి, సో వివిధ ప్రాంతాల్లో G20కి సంబంధించిన సదస్సులు జరుగుతున్నాయండి. మీకు అందరికీ తెలిసిందే G20 ఈ 2023లో ఇండియాలో G20 సమావేశం జరుగుతుంది. ఓకేనా, సో G20కి సంబంధించిన సమావేశాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఈ నెల 28, 29 తేదీల్లో కొన్ని సదస్సులు నిర్వహిస్తుందండి. సో దీనికి 45 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సో దానికి సంబంధించిన ఇది న్యూస్ ఆర్టికల్లో రావడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్, స్టార్బక్స్ సీఈఓగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ. చూడండి, చాలా అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం నుంచి చాలామంది ఇక్కడ సీఈఓలుగా పనిచేయడం జరుగుతుందండి. కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి, చాలా సంస్థలు అంటే జనరల్గా ఇండియన్స్ ఎవరైనా సరే ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థల్లో సీఈఓగా పనిచేస్తున్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి కంటెంట్ అనేది మన అందరికీ తెలిసి ఉండాలండి. దాని గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కానీ, అదేవిధంగా సత్య నాదెల్ల లాంటి వాళ్ళు కానీ, సంతాను నారాయణ లాంటి వాళ్ళు కానీ, ఇంకా చాలామంది కూడా వివిధ సంస్థల్లోకి పనిచేయడం జరుగుతుంది. సో అలాంటిదే ఇది కూడా. స్టార్బక్స్ చూడండి, స్టార్బక్స్ సీఈఓగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ. మరి అంతర్జాతీయ కాఫీ దిగ్గజం అండి. స్టార్బక్స్ అనేది అంతర్జాతీయ కాఫీ దిగ్గజం. స్టార్బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్, చూడండి లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. గుర్తుపెట్టుకోండి, సరిపోదు, పేరు వరకు చాలు. లక్ష్మణ్ నరసింహన్ ఏ సంస్థకి అంటే స్టార్బక్స్కి సీఈఓగా అపాయింట్ కావడం జరిగింది. ఓకేనా, సో ఏ కంపెనీ, అదేవిధంగా అది ఎలాంటి బ్రాండ్ అని అడుగుతాడండి, కాఫీ. చూడండి, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కనుక చూడండి, ఇండియాలో కాఫీ ఉత్పత్తిలో ఏ స్టేటు టాప్లో ఉందంటే కర్ణాటక కాఫీ. ఓకేనా, మరి వరల్డ్లో కాఫీ ఉత్పత్తిలో వరల్డ్ కాఫీ ప్రొడక్షన్లో ఏ దేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్ అని ఇది కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మరో 6 రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దాం. చూడండి, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలకు మెగా టెక్స్టైల్ పార్కులు ప్రకటించింది. మరి ఏ రాష్ట్రాలు అంటే చూడండి, దీన్ని ఎవరు ప్రకటించారు అంటే కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ విలేకరుల సమావేశంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగిందండి. చూడండి, పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు 5F ఫార్మ్ ఫైబర్ ఫ్యాక్టరీ ఫ్యాషన్ ఫారిన్. చూడండి, ఫార్మ్ ఫైబర్ ఫ్యాక్టరీ ఫ్యాషన్ ఫారిన్ విధానంలో జౌళిక రంగానికి ఊతమిస్తున్నాయి. చూడండి, ఇక్కడ రాష్ట్రాలు 6 రాష్ట్రాలు అంటున్నాగా. చూడండి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్,
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ 6 స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఇక్కడ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఓకేనా. కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పీయూష్ గోయల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వైద్య సౌకర్యాల విస్తరణకు సంబంధించి అమెరికా వెలువరించిన ప్రపంచ జనాభా సమీక్ష ప్రకారం, ఇది 2022 అండి. అమెరికా ప్రపంచ జనాభా సమీక్ష ప్రకారం 22 నాటికి చివరి నాటికే భారత జనాభా చైనాను మించిపోయింది. ఇది అందరికీ తెలిసిందేనండి. ఓకేనా. ఆల్రెడీ 2022 సెప్టెంబర్ 15th నాటికి వరల్డ్ అత్యధికంగా జనాభా కలిగిన దేశంగా భారతదేశం నిలిచిందండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, సెకండ్ ప్లేస్ చైనా ఉందండి. చూడండి, చైనా కంటే భారత్ జనాభా 50 లక్షలు ఎక్కువ. 1950 నుంచి అంటే చూడండి 1950 నుంచి అప్ టు ఈ 2022 వరకు మొత్తం కూడా ఈ 72 సంవత్సరాలు చైనానే ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు భారతదేశం ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. చూడండి, జనాభా పెరుగుదల ప్రధానంగా గ్రామాల్లో, అది గంగా మైదానంలోని ఉత్తర భారత రాష్ట్రాల్లో నమోదు అవుతుంది. దేశంలో ఆయుర్దాయం, వైద్య సేవలు మెరుగుపడుతున్న కొద్ది సహజంగా చూడండి, దేశంలో ఆయుర్దాయం, ఆరోగ్య సేవలో మెరుగుపడుతున్న కొద్ది సహజంగానే జనసంఖ్య కూడా పెరుగుతుంది. జనరల్గా చూడండి, జనరల్గా జనాభా అనేది ఎందుకు పెరుగుతుంది అంటే జనరల్గా జనాభా వృద్ధి జరుగుతుందండి. అదేవిధంగా వైద్య సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి కాబట్టి ఆయుర్దాయం కూడా పెరుగుతుందండి. మంచి వైద్య సౌకర్యాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఎక్కువ సంవత్సరాల పాటు జీవించే అవకాశం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందండి. అంటే ఆయుర్దాయం కూడా పెరగడం జరుగుతుంది. చూడండి, 1964లో ఒక భారతీయ మహిళ సగటున 6 పిల్లలను కంటే, చూడండి 1964లో ఒక భారతీయ మహిళ సగటున 6 పిల్లలను కంటే 2020 నాటికి అది 2.1కి పడిపోయింది. మరణించే వారి స్థానంలో కొత్త వారు పుట్టుకొస్తూనే దేశ జనాభా స్థిరత్వం సంతరించుకుంటుంది. అది జరగాలంటే చూడండి, ప్రతి మహిళ సగటున 2.2, చూడండి ప్రతి మహిళ సహజంగా 2.2 మందికి పిల్లలకు కనాలి. కానీ ఇప్పుడు ప్రతి స్త్రీకి జనాల రేటు 2.1కి, అంటే జనరల్గా చూడండి జనాభా పెరుగుతున్న కొద్దీ శ్రామిక శక్తి కూడా పెరుగుతుందండి. ఒక పర్టికులర్ టైం తర్వాత ఏమవుతుంది అంటే జనాభా పెరుగుదలతో పాటు వృద్ధ జనాభా కూడా పెరుగుతుందండి. వృద్ధ జనాభా పెరిగితే వాళ్ళని కేర్ చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వాళ్ళకు సహాయకంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ చైనా అదే ఫేస్ చేస్తుంది, జపాన్ కూడా అదే ఫేస్ చేస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దు అంటే సగటున ఒక మహిళ 2.2 చూడండి 2.2 మంది పిల్లలకు జన్మనియాలి. కానీ భారతదేశంలో ఏమిస్తున్నారంటే 2.1 అప్ టు చూడండి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ల ప్రకారం అప్ టు 2060-2070 వరకు ఇండియాకి ఎలాంటి సమస్య లేవండి. తర్వాత మాత్రము వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉంది. తగిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఉత్తమ హాకీ క్రీడాకారుల హార్దిక్ సవితాని ఇవ్వడం జరిగింది. చూడండి, హాకీ ఇండియా 2022 ఏడాదికి ఉత్తమ క్రీడాకారుల పురుషుల్లో చూడండి మెన్లో హార్దిక్ సింగ్ అండి, మెన్ హార్దిక్ సింగ్, మహిళల్లో సవితా పూనియా ఎంపికయ్యారు. ఓకేనా. సీనియర్లు మన్ప్రీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్లను వెనక్కి నెట్టి హార్దిక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్లో హార్దిక్ సత్తా చాటాడు. సో ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ సంవత్సరము అంటే ఇండియాలోనే 2018లో కానీ అదేవిధంగా రీసెంట్గా 2022లో కానీ 2 సంవత్సరాలు కూడా హాకీ వరల్డ్ కప్ ఇండియాలోనే జరిగింది. ఓకేనా. సో ఇందులో మంచి ప్రదర్శన చేసినందుకు హార్దిక్ సింగ్కి ఇక్కడ అవార్డు కూడా, అంటే ఇక్కడ బెస్ట్ హాకీ ప్లేయర్గా ఎవరు వచ్చారండి, హార్దిక్. చూడండి ఇక్కడ హార్దిక్ సింగ్ పురుషులలో, అదేవిధంగా మహిళల్లో సవితా పూనియాకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి, క్రికెట్కి పెయిన్ వీడ్కోలు. చూడండి ఈ టీమ్ పెయిన్ అనే వ్యక్తి అండి. ఓకేనా. ఆయన మాజీ కెప్టెన్ ఆస్ట్రేలియాకి సంబంధించి అండ్ వికెట్ కీపర్ కూడా. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ పెయిన్. చూడండి టీమ్ పెయిన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తి. ఒకవేళ పర్సన్స్ పేరు కూడా ఇంపార్టెంట్ పర్సన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ టీమ్ పెయిన్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సత్య నాదెళ్లతో చేతులు కలిపిన ఢిల్లీ క్యాపిటల్స్ అంటే చూడండి
అమెరికా T20 టోర్నీ మేజర్స్ లీగ్. చూడండి, మన దేశంలో ఏదైతే ఐపీఎల్ ఉందో అమెరికాలో మేజర్స్ ఈ క్రికెట్ అనేది జరగబోతుందండి. సో సియాటెల్ ఫ్రాంచైజీ, చూడండి, సియాటెల్ ఫ్రాంచైజీ నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులు కలిపింది. ఓకేనా, చూడండి, ఈ సత్య నాదెల్ల ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆయన ఫ్రాంచైజీ ఏంటంటే సియాటెల్ ఫ్రాంచైజీ అండి. సియాటెల్ అమెరికాలో ఉంటుంది. సో అమెరికా T20 టోర్నీ పేరు ఏంటంటే మేజర్స్ అండి. జనరల్గా అడుగుతాడు, ఐపీఎల్ అనేది ఇండియాలో ఉంది, WPL కూడా ఇండియాలో ఉంది, బిగ్ బ్యాష్ లీగ్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. బిగ్ బ్యాష్ లీగ్ అనేది ఆస్ట్రేలియా జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో జరగబోయే, చూడండి, ఇక్కడ అమెరికాలో జరగబోయే ఏదైతే ఈ టోర్నీ అనేది చూడండి జూలైలో జరగబోతుందండి. దాని పేరు మేజర్ లీగ్ క్రికెట్ అండి. ఓకేనా, మేజర్ లీగ్ క్రికెట్ అనేది అమెరికాలో జరగబోతుంది. జస్ట్ మన ఇండియాలో ఏ విధంగా అయితే ఐపీఎల్ ఉంటుందో ఆ విధంగా జరగబోతుంది. సో అందులో ఇక్కడ సియాటెల్ ఫ్రాంచైజీ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల ఈ సియాటెల్ ఫ్రాంచైజీ కోసం ఢిల్లీ క్యాపిటల్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నెట్ జీరో ఎనర్జీ సంస్థగా సింగరేణి. చూద్దాం, వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి అంటే 2024 డిసెంబర్ అండి. ఓకేనా, 2024 డిసెంబర్ నాటికి రోజువారీ వినియోగానికి సౌర విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేసి సింగరేణి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరించనుంది. ఏటా 700 మిలియన్ యూనిట్ల కరెంటును సౌర ఫలకలపై అంటే సోలార్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిపైన ఉత్పత్తి చేయాలనే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చూడండి, సింగరేణి సంస్థ అనేది చూడండి 700 మిలియన్ యూనిట్ల కరెంటును సౌర ఫలకలపై అంటే సోలార్ ఎనర్జీ అనేది 700 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది దానికి సంబంధించి అంటే 2024 డిసెంబర్ అంటే 2024 ఇయర్ ఎండింగ్ నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా సింగరేణి నిలవడానికి ఇక టార్గెట్ ఇయర్గా పెట్టుకోవడం జరిగిందండి, నెట్ జీరో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా నెట్ జీరో అనేది 2070 ఇండియా టార్గెట్ ఇయర్. ఓకేనా, ఇండియాకి టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టార్గెట్ ఇయర్ నెట్ జీరో అనేది 2070. నెక్స్ట్, పాక్ జలసంధిని ఈదిన మహిళ. చూడండి, పాక్ జలసంధిని రెండు వైపులా ఒంటరిగా ఈదిన మహిళగా బెంగళూరుకు చెందిన సుజేలా దేవ్ పర్మాన్ ఇక్కడ పాక్ జలసంధిని ఈదడం జరిగిందండి. సో పాక్ స్ట్రేట్ అంటారండి. ఇది ఎక్కడ ఉంటుందండి? పాక్ జలసంధి అనేది ఇండియా అదేవిధంగా శ్రీలంక దేశం మధ్యన ఉంటుందండి. సో దీన్ని ఒంటరిగా అటు నుండి ఇటు నుంచి అటు ఇక్కడ ఎవరు అంటే సుజేతా దేవ్ వర్మను ఇక్కడ ఈదడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, అన్ని విత్తన ప్యాకెట్లపై ఇక బార్కోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. చూడండి, ఇక్కడ అందులోనే సమగ్ర సమాచారం బార్కోడ్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకు బార్కోడ్. ఈ మోడల్ అనేది తెలంగాణ విధానం దేశమంతా అమలుకు కేంద్ర సన్నాహాలను ఇవ్వడం జరిగింది. చూడండి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడానికి సీడ్ ట్రేసబిలిటీ విధానం అమల్లోకి తప్పనిసరిగా చేయనున్నట్లు కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఈ మేరకు మార్కెట్లో రైతులకు విక్రయించే ప్రతి విత్తన ప్యాకెట్ పైన సీడ్ ట్రెసబిలిటీ బార్కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని విత్తన కంపెనీలకు సూచించింది. ఈ ప్యాకెట్లోని విత్తనాల లాట్ సంఖ్య మూల విత్తనం ఎక్కడి నుంచి పండించారు, ఎక్కడ శుద్ధి చేశారు, వంగడం రకం పేరు, వాటి సాగు కాలపరిమితి, స్వచ్ఛత ధృవీకరణ, సంస్థ పేరు, చిరునామా, జన్యు స్వచ్ఛత తదితర విషయాలు తప్పనిసరిగా ముద్రించే బార్కోడ్ ఉండాలని కేంద్రం త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏంటంటే ఈ పద్ధతిని అమలు చేస్తున్నారండి. తెలంగాణలో ఒక బార్కోడ్ విధానం అనేది ఉందండి. ఒక విత్తనం అనేది ఎక్కడ పండించారు, దాన్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎక్కడ అమ్ముతున్నారు, సమగ్ర సమాచారం ఈ బార్కోడ్ ద్వారా తెలుసుకోవచ్చండి. సో ఇలాంటి విధానం అనేది దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ప్రారంభించిందండి, గుర్తుపెట్టుకోండి. దీనికి మోడల్గా ఏ స్టేట్ అంటే తెలంగాణ స్టేటు ఈ బార్కోడ్ విధానం మొదటిసారిగా అమలు చేయడం జరిగింది. సో ఇది తెలంగాణ స్టేట్ అనేది 2021లోనే ఇలాంటి మోడల్ స్టార్ట్ చేసిందండి. ఓకేనా, విత్తన ప్యాకెట్ల పైన బార్కోడ్ విధానం తెలంగాణ స్టేట్ 2021లోనే ప్రారంభించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం అనేది చేస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.